సభాధ్యక్షుడు సోదరుడు గౌరీ శంకర్ గారికి, అదేవిధంగా ఇంత చక్కటి కార్యక్రమం ఏర్పాటు చేసిన చెట్టుపల్లి శ్రీను గారి ఆధ్వర్యంలో ఎంతోమంది యువత 23వ వార్డులో ఇంత మనస్ఫూర్తిగా జనసేన పార్టీలో చేరడానికి ఇంతమంది మహిళలు సోదరులు ప్రతి ఒక్కరు కూడా పార్టీ చేరడం అంటే ఒక ముఖ్యమైన అంశం మన జీవితాల్లో. దాని వెనుక ఒక బలమైన కారణం ఉండాలి. అంటే ఈరోజు మేమందరం వేదిక పైన ఇట్లా కూర్చోగలిగామంటే ఒక సిద్ధాంతాన్ని నమ్మి, ఒక నాయకుడిని నమ్మి ఈ ప్రాంతానికి నేను మేలు చేయాలి, మన వంతు మనం ప్రజలకి దగ్గరగా ఉండి రేపటి రోజున ఒక పేదవాడికి సహాయం చేయాలని ఒక నమ్మకంతో ఈ ప్రయాణం చేస్తూ ఉన్నాం. కేవలం వేదిక పైన మాకు గుర్తింపు ఉంది, ఒక పదవి ఉంది అనే ఆలోచన కాకుండా మీ అందరి ముందు ఈ కాలనీ దానికి ఉదాహరణ. ఎందుకంటే నామకరణ మాత్రం సీఎం కాలనీ అన్నారు, సిబిఎం కాలనీ అన్నారు, అనేక విధాలుగా ప్రోత్సహించడం కోసం ప్రయత్నం చేశారు. కానీ పేదవాళ్ళ కాలనీ మాత్రం ఎవరు గుర్తించలేదు, కష్టజీవుల కాలనీ అని ఎవరు గుర్తించలేదు. మనస్ఫూర్తిగా ఈ ప్రాంతంలో నివసిస్తున్న వాళ్ళందరికీ కూడా ఎందుకు ఇతర ప్రాంతాల్లో మనం మంచి మౌలిక సదుపాయాలు ఇవ్వగలుగుతున్నాం, ఇక్కడ ఎందుకు చేయలేకపోతున్నాం అనే అంశంపై ఆలోచించి ఆ రోజున గతంలో మా తండ్రి గారు ఈ భూసేకరణ చేసిన తర్వాత రాజీవ్ గృహకల్ప నిర్మాణం నేను శాసనసభ్యుడైనాక ఇక్కడ ప్రారంభించాం. దాదాపు 340 కుటుంబాలకి ఒక చక్కటి వసతి కల్పించే విధంగా ఆ రోజు స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారిని తీసుకొచ్చి ఇక్కడ ప్రారంభించాం. కేవలం ఇళ్ల నిర్మాణం చేసి వదిలేదు, మౌలిక సదుపాయాలు కల్పించాం. ఈ రోడ్లు గతంలో ఏవి కూడా ఉండేవి కాదు. చాలా మంది కొంచెం చిన్న వయసు వాళ్ళకి గుర్తుండవచ్చు, కానీ పెద్దలు చాలా మంది ఇక్కడ కూర్చున్న వాళ్ళకి తెలుసు. గతంలో మనం ఈ ప్రాంతానికి రావాలంటే అంత ఇబ్బంది కలిగేదో. ఎందుకు మనకి ఇక్కడ మౌలిక సదుపాయాలు ఉండేది కాదు, రోడ్లు వేసేవాళ్ళు కాదు, మురుకాలు ఉండేవి కాదు, రక్షణ మంచినీటి పథకం ఉండేది కాదు. కష్టపడి పాపం ప్రతిరోజు ప్రొద్దునే లేచి క్యారీలు పట్టుకుని వేరే ప్రాంతానికి వెళ్ళి పనిచేస్తున్నారు. సాయంత్రం వరకు అక్కడే వాళ్ళ కాలం గడిపి సాయంత్రం తిరిగి వచ్చినప్పుడు వాళ్ళు ఎదుర్కొన్న సమస్యల గురించి ఎవరు కూడా పట్టించుకునేవారు కాదు. కానీ వాస్తవంగా ఇక్కడ చేసే ప్రతి కార్యక్రమం కూడా నాకు బాగా గుర్తు. 23వ వార్డులో జనరల్గా 21, 22 చేసుకుని 23వ వార్డుకి వచ్చే వరకు అలసిపోయేవాళ్ళం. అంత ఈజీగా, ఎందుకంటే ఆ రోజుల్లో ఇంత జనాభా కూడా ఉండేవాళ్ళు కాదు. సందు తిరిగి ఇంటింటికి వెళ్ళి ఏం కావాలో, మీకు పెన్షన్ సమస్య ఉందా, ఇళ్ల పట్టాల సమస్య ఉందా, రేషన్ కార్డు సమస్య ఉందా, ఇందులో సోదరులందరూ చెప్పినట్టు మీకు కుటుంబ సమస్య కావాలంటే కుటుంబ కొంతమందికి ఇప్పించి ఉపాధి కల్పించే విధంగా ప్రయత్నం చేశాం. ఏ కార్యక్రమం చేసినా కూడా సమాజంలో ప్రతి ఒక్కరికి ఒక స్థానం కల్పించాలి, వాళ్ళకు కూడా గౌరవం కల్పించాలి. ఇది కేవలం కొంతమందికి లబ్ధి పొందే విధంగా ప్రభుత్వం ఉండకూడదు. పరిపాలన అన్నప్పుడు అందరినీ సమానంగా చూడాలి, అందరినీ ఒకే ఆలోచనతో ముందుకు తీసుకోవాలనే భావనతో అనేక కార్యక్రమాలు చేశాం. ఈరోజు నేను మీకు మాట్లాడుతున్నాను, ఎందుకంటే చాలా ఆవేశంతో మన నాగరాజు కానీ, మన సుభాని కానీ, చిరంజీవి కానీ వీళ్ళందరూ మాట్లాడారు. సీనియర్ కూడా గతంలో చెప్పారు. నేను మీకు మాట్లాడుతున్నాను ఆ రోడ్డు విషయంలో. ఇందాక మన రాంబాబు గారు కానీ, కరెక్ట్ వీరయ్య గారు కానీ, మన వాసు గారు కానీ నాకు చెప్పారు దాని గురించి. సో వాళ్ళని కూడా నేను సంప్రదించుకుని నాకు వచ్చిన బలమైన నిర్ణయం ఏంటంటే, అధికారంలో వచ్చిన 3 నెలల్లోనే ఆ రోడ్డు సమస్య తీర్చి మున్సిపాలిటీకి అది హ్యాండ్ ఓవర్ చేసి తప్పకుండా శాశ్వతంగా మనకి ఇబ్బంది కలగకుండా చేసే బాధ్యత జనసేన పార్టీ నుంచి మేము తీసుకుంటామని ఈ సందర్భంగా మీకు మాట్లాడుతున్నాం. అదేవిధంగా ఈ రోడ్డు పైన నడిచి వస్తున్నప్పుడు పూడ్చని గుడ్డలు, కనీసం ఒక పైప్ లైన్ ఇరిగిపోతే దాన్ని బాగు చేయలేని పరిస్థితి నా దృష్టికి తీసుకొచ్చారు. ఒక ఆలోచన మీలో కూడా రావాలి. ఎందుకంటే ప్రతి 5 సంవత్సరాలు ఒకసారి మీరు ఒక మార్పు కోసం, లేదా మంచి వ్యక్తి వచ్చి మీకు పరిపాలన అందిస్తాడు, బాగా జరుగుతున్న నమ్మకంతో ఖచ్చితంగా మనం ఒక నిర్ణయం తీసుకుంటాం. జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ఆయన ప్రజల దగ్గరికి వచ్చినప్పుడు చేసిన వాగ్దానాన్ని మీరు గుర్తుపెట్టుకోండి, అర్థం చేసుకోండి. ఏ విధంగా
ప్రతి కుటుంబంలో కూడా ఒక నమ్మకం తీసుకురాగలిగాడు. ఏ విధంగా ఈ రోజు మనం ఎదుర్కొన్న సమస్యలపైన ఎందుకు ఈ ప్రభుత్వం స్పందించడం లేదు? స్థానికంగా ఉన్న శాసనసభ్యుడు కానివ్వండి, ఈ ప్రాంతానికి చెందిన మంత్రులు కానివ్వండి, ఎంపీలు కానివ్వండి, ప్రభుత్వం నుంచి రావాల్సిన అధికారులు, ఎందుకంటే ఇక్కడ మన చక్కటి సోషల్ వెల్ఫేర్ హాస్టల్ ఉంది. చిన్నపిల్లల్ని మనం జిల్లా వ్యాప్తంగా మనం ఇక్కడ చాలా మంది వచ్చి ఇక్కడ పాపం చదువుకుంటారు, ఇక్కడ ఉంటారు మన దగ్గర. కానీ మన కాలనీలో మనకి కనీసం రక్షిత మంచినీటి పథకం గురించి ఈ రోజు కూడా ఎదుర్కోవాల్సిన సమస్య ఎందుకు ఉండాలి మనకి? అదే విధంగా ఇప్పుడే నాకు పెద్దలు చెప్తున్నారు, 6 కోట్ల రూపాయలతోటి మరి మురుగునీటి ఇంకా బాగుపరిచే విధంగా ఒక ప్లాంట్ పెడతామని చెప్పారు.